కళ్యాణ లక్ష్మి పథకంలో ₹1,00,000 చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఆడబిడ్డల పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పనైందని ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఏడాది దాటినా అందించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ ప్రజలకు కనిపించకుండా వ్యవసాయ క్షేత్రానికే పరిమితమయ్యారని అన్నారు. ప్రజల కష్టాలు కన్నీళ్లు ఆయనకు కనిపించడం లేదని, ఓట్లు వేయించుకొని ప్రజలను మధ్యలోనే వదిలేసిన నాయకుడిగా కేసీఆర్ మిగిలిపోయారని విమర్శించారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా సమస్యలను గాలికొదిలేస్తుందన్నారు. వారం రోజుల్లో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయకపోతే ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 6 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మోసం చేస్తుంది, ఉన్న నిధులన్నీ దోచుకొని పోయిన కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్తారని ప్రజలందరూ కూడా అప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులే కాకుండా తులం బంగారం ఇస్తాం ఎక్కువ అని చెప్పి అప్పుడు 6 గ్యారంటీలలో పెట్టిన సంగతి ప్రజలకు తెలుసు. ఆ తులం బంగారం దేవుడేరుగా ఉన్న చెక్కులను కూడా ఇప్పటివరకు 1100 చెక్కులను ప్రభుత్వం ఆపింది. ఈరోజు ప్రజలకు గోస తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి తగులుతుంది. ఎందుకంటే మొన్ననే మన రామచంద్రరావు గారు జిల్లా మన స్టేట్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా గజ్వేల్కి వచ్చి వరి రైతులకు గోస మా బీజేపీ భరోసా అని పెద్ద కార్యక్రమం పెడితే ఈరోజు 3 రోజుల నుంచి అధికారంలో కదలికి వచ్చి గజ్వేల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా కూడా ఎత్తుతున్న సంగతి మనం ప్రజలు గ్రహిస్తున్నారు. ఈరోజు ప్రజలు ఒక చిన్న దొంగ నుంచి పెద్ద దొంగ పరిపాలనలోకి వచ్చినారని ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఈరోజు గజ్వేల్లో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కనీసం బస్టాండ్ను కూడా ఓపెన్ చేయలేకపోతున్నారు. అప్పుడు చేయలేని దద్దమ్మలు ఇప్పుడు వచ్చి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వము ఓపెన్ చేయాలని చెప్పి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తున్నారు. సిగ్గుచేటు. ఎందుకంటే అదే హరీష్ రావు గారు సిద్దిపేటలో 20 కోట్ల రూపాయలతోటి అధునాతనంగా ఒక సంవత్సరంలోనే బస్టాండ్ కట్టుకున్న సంగతి రాష్ట్ర ప్రజలకు మన గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గజ్వేల్లో ఉన్నటువంటి ఆడపడుచులు మళ్ళీ విద్యార్థులు అందరూ కూడా రోడ్లపై 10 సంవత్సరాలుగా బస్సులు ఎక్కుతున్న సంగతి గ్రహిస్తున్నారు. ఎంతోమంది యాక్సిడెంట్లలో కూడా మరణించిన సంగతి కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. 15 సంవత్సరాలుగా గజ్వేల్లో ఓట్లేస్తున్నటువంటి కేసీఆర్ గారు ఒక్కసారైనా ప్రజల బాధలు తెలుసుకోవడానికి గజ్వేల్ వచ్చిన పాపాన పోలేదు. మీరు తగిన మూల్యం తప్పకుండా వచ్చే ఎలక్షన్లో గజ్వేల్ ప్రజలు మీకు తెలియస్తారని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం అదేవిధంగా గజ్వేల్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు దాదాపు నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇవ్వకుండా 1100కు పైగా చెక్కులు ఈ యొక్క కార్యాలయంలో జమ అయ్యేంత వరకు ఈ యొక్క అధికారులు మొద్దు నిద్ర వహిస్తూ అలసత్వం వహిస్తూ ఈరోజు చెక్కులు 1100కు పైన జమ అయ్యేంత వరకు మొద్దు నిద్ర వహించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏదైతే ఈ యొక్క పార్టీల నాయకులు ఉన్నారో అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ గారు ఈ గజ్వేల్ ముఖాన చూడకుండా, ఈ గజ్వేల్ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా మానస పుత్రిక అయినటువంటి కళ్యాణ లక్ష్మి పథకాన్ని నేను మానస పుత్రికగా భావిస్తున్నటువంటి కేసీఆర్ గారికి మరి నీ కాన్స్టిట్యున్సీలోనే, నీ సొంత నియోజకవర్గంలోనే 1100కు పైగా చెక్కులు పేరుకుపోయేంత వరకు నీకు సోయి లేదా కేసీఆర్ అని చెప్పి ఈ యొక్క గజ్వేల్ ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.